గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి కృపావాక్యం చేత ఆత్మీయంగా మనం అనుదినము బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా ఆత్మీయంగా బలపరచబడడానికి కొరకు పరమతనిస్తున్న లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనంలో, నీ కృప జీవం కంటే ఉత్తమము. కీర్తనకారుడైన దావీదు ఆయన కృపను గురించి ఎంత గొప్పగా ఆయన వర్ణిస్తుంటాడో. అయ్యా, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది. ఎందుకంటే ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. ఈ దినం మనం ఏమైనామో అది ఆయన కృప వల్ల అయినాము. అవును తండ్రి, ఏదైనా నాకు కలిగింది అంటే అది నీ కృప వల్లనే కలిగింది. నీ కృప ద్వారా నన్ను బ్రతికించావు, నీ కృప ద్వారా రక్షించావు, నీ కృప ద్వారా నేను ఈ దినం స్థితిలో ఉన్నాను, సజ్జలకులు ఉన్నాను అంటే నీ కృప. అయ్యా, నీ కృప ద్వారానే నేను ఈ దినమున ఈ విధంగా చలించగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. కాబట్టి నా జీవిత కాలం అంతా కూడా నీ కృపను గురించిన స్తుతి కీర్తన పాడిన ఇంకా తక్కువ వాడనే తండ్రి అంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన కృప శాశ్వతమైనది, ఆయన కృప ఎంతో గొప్పది. ఆ కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దావీదు ఆ కృపను గురించి జీవము కంటే ఉత్తమమైనది, అంటికన్నా శ్రేష్టమైనదే జీవము, ఆ జీవం కంటే ఉత్తమమైనదట ఆయన కృప. అంటే ఆయన మంచితనము, ఆయన కృప అంటే ఆయన మంచితనము. ఆయన మంచితనము ఎంత గొప్ప మంచితనం కలిగిన వాడు మన పరమ తండ్రి. ఎంత గొప్ప కనికరం కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన మంచితనాన్ని ఏమని వర్ణించగలము, ఏమని వివరించగలము? అనుదినము 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 ఆయన యొక్క కృప నూతనంగా మన మీద, ఆయన వాత్సల్యత నూతనంగా మన మీద, ఆయన కనికరము మళ్ళా నూతనంగా. ఆ పరమ తండ్రి ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయావత్స కలిగిన వాడు. అవును తండ్రి, ఈ దినం నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నీ కృపనే తండ్రి అని మనం ఆయన కనుక ఆరాధిస్తే ఎంతో సంతోషించేవాడు. ఇంకా అత్యధికమైన కృప మనకు అనుగ్రహిస్తాడు. దీనులకని కృప అనుగ్రహిస్తాడు, గర్విష్ఠులకు మాత్రము ఆయన కృప దూరం చేస్తాడు సుమా. కాబట్టి అందుకే సౌలు రాజుకు దూరం చేస్తున్నట్టుగా నా కృప, దావీదు నీకు నా కృపను ఎడము చేయను అంటాడు. సౌలుకి ఎందుకు దూరం చేస్తూ వచ్చాడని కృప? సౌలు గర్విష్ఠుడై సమూయేలు మీదకే తిరుగుబాటు చేస్తూ వచ్చాడు, యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. కాబట్టి యెహోవా మాటకు లోబడలేదు సౌలు రాజు. అందుకే పరమ తండ్రి తన కృపను సౌలుకు దూరం చేశాడు, దావీదునికి ఆయన కృప చూపిస్తూ వచ్చాడు. దావీదునికి చూపిన శాశ్వతమైన కృప మీకు చూపించదని అంటున్నాడు పరమ తండ్రి. కాబట్టి అట్టి విధంగా మనము దీనులమై, అయ్యా ఇది నీ కృపనే, నీ కృపనే, ఈ కృపనే అని మనం ఆరాధిస్తే అత్యధికంగా ఆయన కృపను మన మీద కుమ్మరిస్తాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటే మన జీవితము ఎంతో సార్థకమవుతుంది. అట్టి విధంగా ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి సర్వోన్నతుడా, నీ కృప జీవం కంటే ఉత్తమమైనది నాయన. అట్టి నీ కృపలు మేము భద్రపరచబడి మేము క్షేమం పొందుకుందుము గాక. నీ సహాయం మాకు నిరంతరము తోడుగా ఉండి నడిపించును గాక నాయన. యెహోవా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్న స్తోత్రం తలచుకుంటూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.